పిచ్చి వలన వస్తూ ఉంది, మనిషి దేవుణ్ణి ఆనుకోవడం కారణంగా వస్తుంది అని అనుకునే అవగాహన ఇది. అందులో దేవుని పని ఏమీ లేదు. దేవుడేమో ఇచ్చేశాడు, కానీ మనిషే పట్టుకొని ఉండాలి, మనిషి వదిలేస్తే రక్షణ పోతుంది. మనిషి హత్తుకొని ఉండకపోతే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందులో కొంచెం సత్యం ఉంది, లేదనటం లేదు. కానీ బైబిల్ చెప్పే సత్యం అది మాత్రమేనా అని చూడాలి. ఇంకొక రెండవ ఉదాహరణ ఏంటంటే, పిల్లిపిల్లను తీసుకుని ఏడిండ్లు మారుస్తా ఉంది, అంతేనా కదా. ఇప్పుడు రెండవ ఉదాహరణ ఏంటంటే, మనిషి చేసేది ఏమీ లేదు, అంతా దేవుడే చేస్తాడు. నీకు ఇచ్చేది ఆయనే, నీతో పాపం చేయించేది ఆయనే, నీతో పాపానికి క్షమాపణ చేయించేది ఆయనే, నీకు రక్షణ ఇచ్చేది ఆయనే, పోగొట్టేది ఆయనే. అసలు పోగొట్టాడు, ఇక ఆయన అందరినీ రక్షిస్తాడు లాస్ట్కి. అవునా కదా. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే, నువ్వు చర్చికి వచ్చినావు కదా, ఇంకా అయిపోయాయి, రక్షణ ఏది నీకేం తెలుసు, నాకే లేదు, నీకేం తెలుసు, లాస్ట్కు ఇంక అందరూ పోతారు పరలోకానికి అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అంతా చేసేది ఎవరు? దేవుడే. అవునా కదా. ఇది ఎట్లుంటది అంటే, శివుడాకి లేదే శివేనికి ఉంటుంది అంటారు కొంతమంది. అవునా కదా. అట్లాంటి వాళ్ళు అంటే దీంట్లో నీ పనేమి లేదు, ఇంకా అంత దేవుడే. నువ్వు పాపం చేస్తే ఏంది, పాపం చేయకపోతే ఏంది, నువ్వు మంచి చేస్తే ఏంది, చేయకపోతే అంత దేవుడు చూసుకుంటాడు. నీకు చేయించేది ఆయనే, నువ్వు చేసినావంటే కూడా దానికి కారణం ఆయనే. ఇది రెండు. కానీ బైబిల్ చెప్పేది అది కాదు, ఇది కాదు. జాగ్రత్తగా వినండి అమ్మా. బైబిల్ అది చెప్పదు, ఇది చెప్పదు, రెండూ చెప్తుంది. ఇప్పుడు అన్న, మీరు మీ కొడుకు రండి, మీరు మీ అందరూ అన్నం చూడండి. రండి రండి రండి. ఎట్లొస్తున్నారు వాళ్ళు? ఎవరిని పట్టుకున్నారు? ఎవరెవరిని పట్టుకున్నారు? మీరు కూర్చోండి అన్న. ఇంకా అదే ఆన్సరు. మనం కోతులము కాదు, పిల్లులము కాదు, మనం ఎవరిలం? మనుషులం. అవునా కదా. మనం ఎవరి స్వరూపంలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డాం. దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం పాపంలో పడిపోయినా కానీ అన్ని పాపం కారణంగా చెడిపోయినప్పటికీ దేవుని స్వరూపం మాత్రం చెడిపోదు. దేవుని స్వరూపం ఒకవేళ చెడిపోయేది అయితే దేవుడు చెడిపోయే అవకాశం ఉన్నవాడు అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా జరగదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎవరి పిల్లలం? మనం దేవుని పిల్లలం, దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళం. మనము ఏ విధంగా అయితే మరి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు చేతిలో చేయి పట్టుకుని నడిచారో అది రక్షణ.